ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్స్ ఏంటంటే ఆయుర్వేదం మీద ఒక చిన్న అవగాహన అండ్ ఆయుర్వేదంలో జీవనశైలి మనం రోజు ఎలా ఉండాలి, ఆహారంలో ఎలాంటి నియమాలు తీసుకోవాలి అవి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం అసలు ఆయుర్వేదం అంటే ఏంటంటే మన జీవితం అంటే లైఫ్ కోసం మన నాలెడ్జ్ అనమాట, సైన్స్ ఆఫ్ లైఫ్. ఆయు అంటే శరీరం, ఇంద్రియం, ఆత్మ, శరీరం కలిసి కాంబినేషనే జీవితం. దీని యొక్క నాలెడ్జే మనకు ఆయుర్వేదం అనమాట. సో ఆయుర్వేదంలో మనకు మెయిన్గా ఏం చెప్తారంటే స్వస్థస్య స్వస్థ రక్షణం, ఆతురస్య వికార ప్రశమనం. హెల్దీగా ఉన్న వాళ్ళని ఇంకా హెల్దీ చేయడం ఎలాగా, డిసీజ్ అంటే మనకు అనారోగ్యంతో ఉన్న వాళ్ళని నార్మల్గా చేయడం ఎలాగా అనేది మనకు ఆయుర్వేదంలో చెప్తారు. సో మనం ఈరోజు కొన్ని టాపిక్స్ మాట్లాడుకుందాం. ఆయుర్వేదం చాలామందికి ఆయుర్వేదం మీద చాలా డౌట్స్ ఉన్నాయి. ఆయుర్వేదం మందులు వేడి చేస్తాయా, ఆయుర్వేదం మందులు ఆలస్యంగా పనిచేస్తాయా, ఆయుర్వేదం మందులు తీసుకుంటే ఖచ్చితంగా పచ్చం చేయాలా, ఇలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి. ఈరోజు అలాంటివి మనం మాట్లాడుకుందాం. అండ్ ఆయుర్వేదం మందులు వేడి చేస్తాయని చాలామంది అనుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే ఆయుర్వేదం మీద చాలామందికి చాలా అవగాహన ఉంటుంది. అంటే అన్ని మందులు డాక్టర్ చెప్పకుండానే చాలా తెలుసుంటాయి. అది కాలానుగుణంగా వాడకుండా మోతాదు మించి వాడి వైద్యుడిని కన్సల్ట్ చేయకుండా వాడినందుకు కొన్ని దుష్ఫలితాలను అయితే చూపిస్తున్నాయి. సో ఉన్న మొక్కల్లో చాలా మటుకు ఖనిజాలు కానీ రసౌషధాల్లో కానీ ఉష్ణవీర్యంతో ఉన్నవే ఎక్కువ ఉన్నాయి. సో విజ్ఞత కలిగిన వైద్యుడు ఏం చేస్తాడంటే ఆ ఉష్ణం కలిగిన మొక్కకి శీతవీర్యం జత చేర్చి మనకి చికిత్స ప్రణాళికని ఆయన ఒకటి క్రియేట్ చేసుకుంటారు. సో అది మనం ఏంటంటే వాళ్ళు కన్సల్ట్ చేయకుండా మనకు మనం వాడుకొని, ఇప్పుడు డోలో ఉందనుకోండి, జ్వరం వస్తే అందరికీ పనిచేస్తుంది. కానీ ఆయుర్వేదం ఎలా అంటే ఇప్పుడు నేనున్నంటే నాకు పచ్చళ్ళు ఇష్టం, కొంతమంది స్వీటే ఇష్టం. సో వాళ్ళ శరీర తత్వం బట్టి వాళ్ళకి ఇష్టాలు ఉంటాయి. సో ఆ శరీర తత్వం ఏంటో వాళ్ళ ప్రకృతి చూసి దాన్ని బట్టి మనం మందు ఇవ్వాలి. సో అందరికీ ఒకే మందు వాడితే అవ్వదన్నమాట. సో అలా మీరు ఏదైనా వాడాలి అనుకుంటే దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మీ శరీర తత్వం ఏంటో ఆయన అబ్జర్వ్ చేసి, సో వీళ్ళకి ఉష్ణ శరీరం అయితే శీతవీర్యాలు ఉంటాయి, అంటే శీతవీర్యం అంటే చలవ చేసే జత చేర్చి మనకి ఇస్తారు. అలా జత చేస్తే ఎప్పుడు ఆయుర్వేదం మందులు వేడి చేయవండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయుర్వేదం మందులు తీసుకోగానే పచ్చం చేయాలా అని అడుగుతారు. యాక్చువల్గా పచ్చం అనేది రోగికి అండ్ రోగిని బాధ పెట్టి రోగానికి కానీ మందులకు కాదు పచ్చం. యాక్చువల్గా మామూలుగా ఇప్పుడు అల్లోపతిలో కూడా మనకి డైటీషియన్ని, న్యూట్రిషనిస్ట్ని చాలామందిని పెట్టుకుంటున్నారు. ఇప్పుడు బీపీ ఉంటే సాల్ట్ తగ్గించమని చెప్తారు, కిడ్నీలు పాడైతే సాల్ట్ తినకని చెప్తారు, లివర్ ఫ్యాటీ అయితే నూనెలో వేపిన వస్తువులు తినద్దని చెప్తారు. సో అది అక్కడ ఏంటి, జబ్బుకి పచ్చం తప్ప మందులకు పచ్చం కాదు ఇక్కడ. కానీ 80% రోగాలకి అయితే పచ్చం అలానే ఉంటుంది. ఏదో కొన్ని చాలా తక్కువ వాడతాం మేము. ప్రిస్క్రిప్ట్ పర్పటి అని చెప్పేసి మనకి పాదరసంతో చేసే వాటి కొన్ని పచ్చలు ఓన్లీ 10% మాత్రమే ఉంటాయి. అన్ని మందులకైతే పచ్చం అయితే కాదండి. ఇవన్నీ అపోహలు అనమాట. అండ్ అల్లోపతి మందులతో అంటే ఇంగ్లీష్ మందులతో ఆయుర్వేదం మందులు వాడచ్చా లేదని చాలామంది డౌట్ ఉంటుంది. ఖచ్చితంగా వాడచ్చు, కాకపోతే వెంటనే వేసుకోకుండా ఒక 20 నిమిషాలు గ్యాప్ ఇచ్చి వాడుకోవాలి. అండ్ ఆయుర్వేదం మందులకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అంటారు. కానీ వాస్తవానికి జనాలు ఏమనుకుంటారంటే ప్రకృతిలో నుంచే వచ్చే మొక్కల్లోనే నుంచే కదా మనం మందులు తయారు చేసేది. సో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అనుకుంటారు. కానీ వాస్తవానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఎలా ఉంటాయంటే ప్రకృతిలో మనకి మంచి ఔషధ గుణాలు ఇచ్చే మొక్కలు ఉంటాయి, విషపూరితమైన ఉన్న మొక్కలు కూడా ఉంటాయి. సో ఆ విషపూరితమైన మొక్కల్ని మనం కొన్ని పద్ధతులు అండ్ శుద్ధులు చేసి దాన్ని మళ్ళీ అమృతంగా మార్చి ఇచ్చే అవి ఉంటాయి. సో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అనుకోవడానికి కూడా ఉండదు. అండ్ ఖనిజాలు కూడా వాడతాం ఆయుర్వేదంలో, అంటే గోల్డ్ భస్మం, వెండి భస్మం అలాంటివి కూడా వాడతాము. అలాంటి రసాయనాలు వాడినప్పుడు సరిగ్గా శుద్ధి చేయాలి. శుద్ధి చేయకపోతే కనుక అవి మళ్ళీ కిడ్నీ, లివర్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఒక మంచి డాక్టర్ అండ్ మంచి అథెంటికేటెడ్ కంపెనీ ఉన్న మందులు మాత్రమే వాడుకోవాలి. ఎలా పడితే అలా వాడుకోవడానికి ఏం లేదు. సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో దగ్గరున్న డాక్టర్ని కన్సల్ట్ చేయండి.
సో ఆయుర్వేదంలో మనిషి హెల్తీగా ఉన్నాడు అని చెప్పడానికి ఎలా చెప్తామంటే త్రిదోషాలను ఉంటాయి, వాత పిత్త కఫాలు, సప్తధాతువులు, త్రిమలాలు. ఇవి సమంగా సమపాలల్లో ఉంటే వాళ్ళు చాలా హెల్తీ అని చెప్తాము. అది కొంచెం అటు ఇటుగా కొంచెం వాతం పెరిగినా పిత్తం పెరిగినా దాని తగ్గ రోగాలు మనకి బారిన పడాల్సిన అవసరం ఉంటుంది. అండ్ హెల్తీగా ఉండడానికి మనకు ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే ఫస్ట్ నుంచి చెప్తారు, మార్నింగ్ లెగిసినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఉండే డైలీ రొటీన్ దినచర్య, ఋతుచర్య. అంటే హేమంత ఋతువులో మనం ఏం తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మనకు వర్షాకాలం నడుస్తుంది, వర్షాకాలంలో ఋతువులో పర్టికులర్గా ఈ ఋతువుకి ఇలా చేయమని చెప్తారు. సో దినచర్య, ఋతుచర్య అండ్ వేగధారణ అంటారు. ఇప్పుడు అధాన్య వేగాలని ఉంటాయి. ఇప్పుడు మనకి తుమ్ము రావచ్చు, దగ్గు రావచ్చు, ఇవి అన్నీ ఆపుకోకూడదు. ఇలా ఆపుకున్నా సరే అవి కూడా మళ్ళీ రోగాన్నే పడతాం మనం. అండ్ ప్రజ్ఞాపరాధ అంటారు. ప్రజ్ఞాపరాధ అంటే ఇప్పుడు మనకి మందు తాగితే లివర్ పాడవుతుంది అన్న విషయం మనకు తెలుసు, కానీ అయినా తాగుతాం, దాన్నే ప్రజ్ఞాపరాధ అంటాము. ఇప్పుడు స్పైసీ తింటే గ్యాస్ వస్తుందని మనకు తెలుసు, తెలియకుండా ఎవరు ఉండరు, కానీ తింటాం, కానీ అలా దాన్నే ప్రజ్ఞాపరాధం అంటాము. అండ్ షడ్వృత్త అండ్ యోగా, ఇలా 7 ఉంటాయండి. త్రయోపస్తంభాలు, దినచర్య, ఋతుచర్య, వేగధారణ అవాయిడ్ చేయడం, ప్రజ్ఞాపరాధన అవాయిడ్ చేయడం, షడ్వృత్త ఫాలో అయ్యి యోగా చేస్తే ఇలా 7 ప్రిన్సిపల్స్గా చెప్తారు మనకి హెల్తీగా ఉండడం కోసం. దినచర్య ఏంటంటే మనకి బ్రహ్మ ముహూర్తంలో లెగమని చెప్తారు. అంటే 2 గంటలు, సూర్యోదయానికి 2 గంటల ముందే లెగమని చెప్తారు. లెగిసాక శౌచవిధి చేయమంటారు. శౌచవిధి అంటే మన కాలకృత్యాలు చేసినప్పుడు మెయిన్గా ప్రెసెంట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కాలకృత్యాలు చేస్తున్నప్పుడు ఫోన్లు వాడతారు. ఏ పని చేస్తున్నామో ఆ పని మాత్రమే చేయాలి. ఫోన్లు యూస్ చేయడానికి చేస్తే ఆ క్రమం మన బ్రెయిన్లో వేరే దానికి లీడ్ చేస్తుంది. అది కూడా రోగాలు పడే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దంతధావనం నెక్స్ట్ మన కాలకృత్యాలు అవ్వగానే దంతధావనం చెప్తారు. దంతధావనం అనగానే మనం ఆబ్వియస్గా మనం వేప పుల్ల, ఈ రోజుల్లో వేప పుల్ల ఎవరు యూజ్ చేయట్లేదు. ఫస్ట్ లేవగానే అసలు మనకి చేదు కడుపులోకి వెళ్తే చాలా వాటికి అది యాంటీడోట్గా పనిచేస్తుంది. విషపూరితమైనవన్నీ చేదుతోనే తీయగలవు. సో వేప పుల్ల పొద్దున్నే చేసుకుంటే చాలా మంచిది. ఓన్లీ వేప పుల్లే కాదండి, ఇంకా ఉత్తరేణి పుల్ల, జిల్లేడు, గానుగు పుల్ల, న్యగ్రోధ అంటాము, అది మనకి రావి పుల్ల కూడా వాడచ్చు. ఈ పుల్లల్లో ఇలా వాడచ్చు. ఫస్ట్ మనం కింద వరుస పళ్ళు ఉన్నది తోమాలి, తర్వాత పైన ఉన్నది తోమాలి. పైన గమ్స్ అంటే ఈ పైన చిగులు తగలకుండా నీట్గా చేసుకోవాలి. తర్వాత మనకి జీవ నిర్లేఖనం అంటాం, అంటే నాలుక గీసుకోవడం. మనకి బాగా స్తోమత ఉంటే గోల్డ్తో గీసుకోవచ్చు, లేకపోతే సిల్వర్, లేకపోతే కాపర్ దాంతో వాడుకోవచ్చు. అంజనం చెప్తారు. అంజనం అంటే కళ్ళకి కాటిక, ఓన్లీ ఆడోళ్ళే కాదు అందరూ పెట్టుకోవచ్చు. సో ఆ కాటికి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి పంచేంద్రియాలన్నీ మొహంలోనే ఉంటాయి. ఆ పంచేంద్రియాలన్నీ క్లియర్గా, కళ్ళకి ఐసైట్ తొందరగా రాకుండా ఉంటుంది అంజనం వల్ల. అండ్ నస్యం చెప్తాను. నస్యం అంటే ముక్కులో ఆయిల్ వేసుకోవడం అండి. జనరల్గా నువ్వుల నూనె వేసుకోవచ్చు, లేకపోతే ఆవు నెయ్యి వేసుకోవచ్చు, లేకపోతే అన్నుతైలం అని చెప్పి ఉంటుంది. అది రోజు 2 చుక్కలు వేసుకోవడం వల్ల ఏంటంటే అది కూడా దినచర్యలోకే వస్తుంది. దానివల్ల ఏంటంటే హెయిర్ తొందరగా వైట్ అవ్వకుండా, సెన్స్ ఆర్గన్స్, థ్రోట్, ఇక్కడ ఏమైనా కఫం చేరుకున్నా సరే మొత్తం అది ముక్కులో ఆయిల్ వేసుకున్నాక మొత్తం మనకి గొంతుకులోకి దిగితే అది మొత్తం ఊసేయాలి. అది మనకి మొత్తం కఫాన్ని క్లియర్ చేస్తుంది. నశ్యం అవ్వగానే మనం గండూషం అంటామండి, అంటే వేడి నీళ్ళతో పుక్కిలించాలన్నమాట. ఇంకేమైనా సరే ఆయిల్ వేసుకున్నాక ఏదైనా ఉంటే మౌత్ క్లియర్గా ఉంటుంది. అది చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఏది తిన్నా రుచులు సరిగ్గా తెలుస్తాయి. అండ్ తర్వాత ధూమపానం అంటాను. ధూమపానం అంటే మళ్ళీ ఆ ధూమపానం కాదు, ఆవు నెయ్యితో తయారు చేసిన ఒత్తులు ఉంటాయండి. దాంట్లోని ఇంకా త్రిఫల అని, త్రికట అని దాంతో ఒత్తులు చేసి ధూమపానం చేయమని చెప్తారు పొద్దున్నే. అండ్ తిన్న తర్వాత కూడా చేయమంటారు. ధూమపానం తర్వాత అభ్యంగం రోజు చేసుకొని స్నానం చేస్తే మనకి అభ్యంగం వల్ల ఏమవుతుందంటే వాత రిలేటెడ్ ఇప్పుడు చాలామందికి పెయిన్ రిలేటెడ్ డిజార్డర్సే ఉన్నాయి. అంటే నడుము నొప్పి, మోకాలు నొప్పి, ఇవన్నీ వాతం వల్ల పెరిగేవే. ఈ అభ్యంగం వల్ల ఏంటంటే ఆ వాతాన్ని తగ్గిస్తుంది. రోజు చేయడం వల్ల మజిల్ అన్ని దృఢంగా, మొత్తం బాడీ దృఢంగా ఉంటుందన్నమాట. అండ్
స్నానం కూడా జనరల్‌గా మనకి వేడి నీళ్ళు తాగి చన్నీళ్ళు స్నానం చేయడం వల్ల ఏంటంటే, లోపల మనకేమైనా గుడ్ బ్యాక్టీరియా ఉంటదండి ఇంటెస్టైన్స్‌లో. ఆ ఇంటెస్టైన్స్‌లో గుడ్ బ్యాక్టీరియా ఈ మైదా ఇట్లా తినడం వల్ల అది పోతుంది మనకి. ఎప్పుడైతే వేడి నీళ్ళు తాగి వెంటనే చన్నీళ్ళు స్నానం చేసామో, ఆహ్, ఈ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అని చిన్న చిన్న సెల్స్ నుంచి రిలీజ్ అవుతాయి. సో, చాలా జబ్బులకి అది క్లియర్ చేసేస్తదనమాట. స్నానం చేశాక మనకి తాంబూల సేవనం చెప్తారు. తాంబూల సేవనం ఏంటంటే, ఒక 2 తమలపాకులు, ఒక నిమ్మకాయ రసం తీసుకుంటే మనకి డైజెషన్ గానీ, లోపల గుడ్ బ్యాక్టీరియా గానీ, ఇంకా మొత్తం నొప్పులు గానీ, వాతం, పిత్తం, కఫ బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుతుంది మనకి. ఇలా తర్వాత భోజనం, ఆహారం చెప్తారు. ఆహారం కూడా ఇప్పుడు మనం కూర్చునే పద్ధతి గానీ, తినే ఆహారం కూడా ఇలా కూర్చుంటే మనకి కడుపు నొక్కక ఇంకొంచెం 2 ముద్దలు ఎక్స్ట్రా అయిపోతాయి. పూర్వం మనం బాసిబట్టలేసుకొని కూర్చోవడం వల్ల కరెక్ట్‌గా కడుపుకి, బ్రెయిన్‌కి కరెక్ట్‌గా సిగ్నల్ అంది ఒక ముద్ద తినగానే ఓకే మనకి చాలు అని అనిపిస్తుంది. అండ్ తినే ఆహారం కూడా ఘన పదార్థం 2 పార్ట్సే తినాలి. ఒక పార్ట్ వాటర్ తాగాలి. ఒక పార్ట్ ఎయిర్, వాతం తిరగడానికి ఉంటే కరెక్ట్‌గా డైజెషన్ మనకు అవుతుంది. ఆహారంలో కూడా ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదో కూడా ఆయుర్వేదంలో చాలా చెప్తారండి. ఏమి బాగా తినాలంటే నాటావు నెయ్యి తాగమంటారు. అండ్ ఇప్పుడు మనం చేసే చాలా మట్టుకు చాలా జబ్బులు దేనివల్ల వస్తున్నాయంటే, తెల్లగా ఉన్న ప్రొడక్ట్స్ ఎక్కువ వాడుతున్నాం మనం. అంటే పంచదార, మైదా, పాల ప్యాకెట్. నాటావు పాలు ఇప్పుడు ఎవరు తాగట్లేదు. ఆ పాల ప్యాకెట్ తాగడం వల్ల మజిల్స్‌కి, పీసీఓడి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువైపోతున్నాయి. మాకు పేషెంట్లు కూడా చాలా పెరుగుతున్నారు. మాకు ఎక్కువైపోతుంది మనీ. సో, ఏదైతే తినకూడదో, ఇప్పుడు ఒక జబ్బు రావడానికి కారణం మన చేతిలోనే ఉంటుంది. ఎక్కడో ఆహార విహారంలో తేడా వస్తేనే మనకు ఆ జబ్బు వస్తుంది. ఎక్కడైతే తేడా వచ్చిందో దాన్ని కట్ చేస్తే అదే మనకి మందుగా పనిచేస్తుంది. అప్పుడు దాన్నే నిదానం పరివర్జనం అంటాము. ఇప్పుడు సపోజ్ మనకి క్యాన్సర్ ఉందనుకోండి, తెల్లగా ఉన్న పదార్థాల వల్ల క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. సో, ఆ తెల్లగా ఉన్న పదార్థాలు ఈ మైదా, షుగర్ ఇలాంటివి ఆపుకుంటే మనకి కొంచెం దాని బారిన పడకుండా ఉంటాం. సో, ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. సో, మన ఆయుర్వేదంలో కొన్ని చెప్తారండి. విరుద్ధాహారం అని అంటది. మనకు తెలియకుండా 2 కాంబినేషన్ ఫుడ్ తిన్నప్పుడు అది తెలియని ఒక పాయిజన్‌గా మన బాడీలో ఉండిపోతది. ఆ విరుద్ధాహారం ఏంటంటే, చేపల కూర తినగానే మజ్జిగ గానీ, పాలు గానీ, పెరుగు గానీ తీసుకోకూడదు. అండ్ పాలుతో జాక్ ఫ్రూట్ అంటాము, అది కూడా తీసుకోకూడదు. పాలు, ఉలవలు కలపకూడదు. పాలు ప్లస్ లిచ్చి ఫ్రూట్ అని అంటాము, 2 కలిపి తీసుకోకూడదు. అలా కొన్ని విరుద్ధాహారాలు చెప్తారండి. మన ఆంధ్రాలో ఏం చేస్తామంటే, పెరుగన్నం తినగానే అరటిపండు తింటాము. కానీ ఆ 2 విరుద్ధ ఆహారం. అప్పటికప్పుడు మనకి ఏమీ ఎఫెక్ట్ కనిపించకపోవచ్చు కానీ, పోగ మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ అని అలా బారిన పడుతూ ఉంటాం. సో, విరుద్ధ ఆహారాలు చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ స్టైల్‌లో. లిచ్చి ఫ్రూట్ మీకు చూసే ఉంటారు చాలామంది. లిచ్చి ఫ్రూట్‌కి పాలు కానీ, పెరుగు కానీ, నెయ్యి, బెల్లం 2 జత చేర్చి తీసుకోకూడదు. అది పాయిజన్ అవుతుంది. అండ్ చాలామంది ముల్లంగి తింటాం. ముల్లంగి, మినుములు కలిపితే మళ్ళీ పాయిజన్ అవుతుంది. సో, ముల్లంగి, మినుములు తీసుకోకూడదు. పాలు, ఆకుకూరలు కలిపి తీసుకోకూడదు. అది కూడా విరుద్ధాహారాలనే చెప్పారు మనకి. అండ్ చాలామంది నేను చూశానండి, మినరల్ వాటర్ అని చెప్పి చాలా డబ్బులు తాగుతున్నారు. యాక్చువల్‌గా అది అంత మంచిది కాదు. పూర్వం మనకి మట్టి కుండలోనే వేసి తాగేవారు. అదేంటంటే ఆల్కలైన్ అవుతుంది. చాలామంది కాపర్ వాటర్ బాటిల్స్‌లో తాగుతున్నారు. కాపర్ అనేది మనకి భూమిలో ఒక ఖనిజం. దాన్ని శుద్ధి చేస్తే దానికి హార్ట్‌కి కానీ చాలా మంచి మెడిసిన్. శుద్ధి చేయకుండా తీసుకుంటే మాత్రం అది మాత్రం విషంతోనే సమానం. సో, ఆ వాటర్ బాటిల్ తయారు చేసే కంపెనీ మనకు శుద్ధి అయితే చెయ్యరు. సో, చాలామంది నైట్ అంతా వాటర్ పెట్టి నెక్స్ట్ తాగుతున్నారు. అది మంచిది కాదు. ఒకవేళ నిజంగా వాడుకోవాల్సి వస్తే కనుక దాన్ని శుద్ధి చేసి అప్పుడు మీరు ఆ వాటర్ బాటిల్ని వాడుకొని, మళ్ళీ శుద్ధి అంటే ఎలా చేయాలనుకుంటే, కాపర్‌ని బాగా కాల్చేసి త్రిఫలా అని చెప్పుంటారు. ఆ కషాయంలో 7 సార్లు ముంచితే మనకు అది శుద్ధి అవుతుంది. కాపర్ అనేది ఏ కాపర్ అయినా సరే. అప్పుడు మనం దానికి ఆహారానికి వాడుకోవచ్చు. అది వాటర్ తాగడానికైనా సరే. అండ్ చాలామందికి ఇప్పుడు మోకాలు తొందరగా అరిగిపోతున్నాయి. పూర్వం 60, 70 ఏళ్ళకి కానీ అరిగేది కాదు. ఇప్పుడు 40, 35 ఏళ్ళకి అరిగిపోతున్నాయి.
మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఇంట్లో గచ్చు టైల్సే వాడుకుంటున్నాం అందరం. పూర్వం ఏంటంటే మట్టి అలికిన ఇల్లులు ఉండేవి. సో గ్రౌండ్ నుంచి వచ్చే వైబ్రేషన్స్ మన బాడీలోకి వెళ్ళేవి. ఇప్పుడు అవి మనకి వెళ్ళట్లేదు. సో అలాగని ఇల్లు మార్చలేం కాబట్టి ఇలా గ్రౌండింగ్ ఉన్న చోట చెప్పులు లేకుండా నడవండి. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి మోకాలు నొప్పులు కానీ ఆ గ్రౌండింగ్ ఎర్తింగ్ జరుగుతుంది. కావాల్సినవన్నీ ఎనర్జీ మనకి కింద నుంచి వెళ్తుంది అనమాట. సో చెప్పులు లేకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి. అండ్ చాలామంది సన్కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు. సన్కి ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే విటమిన్ డి లోపం వచ్చి మనం కాల్షియం ఫుడ్ తీసుకున్నా సరే బాడీ అబ్జర్వ్ చేసుకోదు. విటమిన్ డి కరెక్ట్గా ఉంటేనే కాల్షియం అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒకవేళ విటమిన్ డి తక్కువ కాల్షియం తీసుకున్న మనకు మోషన్లో వచ్చేస్తుంది, కానీ అది అసలు అవ్వదు. సో ఎండలో కనీసం 20 నిమిషాలైనా డైలీ ఉంటే మనకి బోన్స్ హెల్తీగా ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను కూడా మోకాలు నొప్పికి రాగానే ఈ మందు వాడుకోండి తగ్గిపోద్దని చెప్పొచ్చు, కానీ అలా చెప్పకూడదు. ఎందుకంటే ఒక్కొక్కరి ప్రకృతి ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్కరు వాత ప్రకృతి అవ్వచ్చు, ఒకళ్ళు పిత్త ప్రకృతి అవ్వచ్చు. సో ఆ ప్రకృతి బట్టి మందులు మారిపోతాయి. సో దగ్గరున్న డాక్టర్ని కన్సల్ట్ చేసి వాడుకోండి. కానీ ఏమైతే ఆహార నియమాలు ఉన్నాయో అందరికీ ఒకటే ఉంటాయి. సో ఇప్పుడు మోకాలు నొప్పి ఉన్నదంటే మనకి నల్లేరికాడ పచ్చడి ఎక్కువ తినమని చెప్తాను. నల్లేరికాడ చాలామంది వినే ఉంటారు. అండ్ మునగాకు ఎక్కువ తినమని ఉంటాం. మెయిన్ మునగాకు ఎందుకు తినమంటామంటే ఆడవాళ్ళందరికీ 45-50 సంవత్సరాలు వచ్చేసరికి నెలసరిలు ఆగిపోతాయండి. అప్పుడు గర్భసంచి నుంచి వచ్చే బలం ఉండదు. ఎప్పుడైతే ఆ బలం ఉండదు ఎముకల మీద పడి అవి కొంచెం మెత్తగా అవుతాయి. సో మునగాకు ఏం చేస్తుందంటే గర్భసంచి ఇచ్చే బలాన్ని ఇస్తుంది. ఆటోమేటిక్గా అవి ఎముకలు దృఢంగా ఉంటాయి అన్నమాట. సో అది కూడా అబ్జర్వ్ చేసుకోండి. అండ్ మీకు కనుక దొరికితే కనుక నాటావు నెయ్యి రోజు ఒక స్పూన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ నెయ్యి ఎక్కువ దొరికితే కనుక అది 2-3 సంవత్సరాలైనా దాని గుణాలు పెరుగుతాయి తప్ప అస్సలు తరగవు. పూర్వం ఏం చేసేవారంటే మనకు ఆస్తులతో పాటు ఒక కొన్ని నెయ్యి కూడా ఇచ్చేవారు. ఎలా అంటే భూమిలో పాతేసేవారు. ఎప్పుడు పాతుతున్నారో దాని డేట్ రాసేవారు. ఒక 100 సంవత్సరాల నెయ్యి అయితే కనుక మనకు తెలియని జబ్బుకు కూడా ఒక స్పూన్ తీసుకుంటే తగ్గుతుంది. సో అది ఈ మధ్యకాలంలో ఎవరు అలా చెయ్యట్లేదు. అట్లీస్ట్ మనం 100 సంవత్సరాలు కాకపోయినా అట్లీస్ట్ 10 ఇయర్స్ అయినా మన నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చినా వాళ్ళకి ఏదైనా తెలియని జబ్బులు వస్తే వెంటనే అది ఇమ్యూన్ పెరుగుతుంది. సో ఎక్కడైనా నాటా ఉంటే చక్కగా మజ్జిగ చిలుక్కొని ఆ నెయ్యి చేసుకొని చక్కగా రోజు ఆ మజ్జిగ తీసుకోండి. అండ్ నేను ఇంకోటి పేషెంట్స్లో బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే రోజు 6 లీటర్ల నీళ్ళు తాగాలి, 4 లీటర్ల నీళ్ళు తాగాలి అంటారు. అది చాలా రాంగ్. ఎలా అంటే ఇప్పుడు నేను పొలంలో పనిచేశాను అనుకోండి, నేను ఎక్కువ సన్లో ఎక్స్పోజ్ అయ్యి నాకు ఎక్కువ చెమట కారుతుంది. కాబట్టి నా బాడీలో వాటర్ తక్కువ ఉంటుంది, నేను ఎక్కువ వాటర్ తాగాలి. అదే మీలో ఎవరైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే వాళ్ళు అయితే ఎండకి ఎక్స్పోజ్ అవ్వరు, చెమట పోదు బయటికి. సో వాడు కూడా 6 లీటర్ల నీళ్ళు తాగాలంటే ఇప్పుడు మిక్సీలో మనం మోతాదు మించి ఎక్కువ వేస్తే మిక్సీ ఆగిపోతుంది కదండి. సేమ్ అలాగే కిడ్నీ మీద లోడ్ పడుతుంది. మనం అన్ని లీటర్లు తాగేస్తే మనకి బాడీ చెప్తుంది నాకు దాహం వేస్తుందని. అప్పుడు మనం నీళ్ళు తాగకుండా ఉండకూడదు, తాగాలి. బాడీ వద్దని చెప్పినా సరే తాగేస్తున్నారు, అది చాలా రాంగ్. అది కిడ్నీల మీద చాలా ఎఫెక్ట్ లోడ్ పడుతుంది. సో అలాంటివి చేయకండి. అండ్ ఇంకోటి ఏంటంటే పూర్వం మనకి భోజనం ఎలా చేసేవారంటే సూర్యాస్తమయం ముందే మనకు కంప్లీట్ చేసేసేవారు. ఎలా అంటే మార్నింగ్ 9 గంటలకి భోజనం చేసేవారు, సూర్యాస్తమయం లోపే మళ్ళీ డిన్నర్ అయిపోయేది. సో అప్పుడు ఈజీగా పడుకోవడానికి తినడానికి మధ్యలో 3-4 అవర్స్ గ్యాప్ ఉండేది. సో మొత్తం అరిగిపోయి అది ఆమం కింద ఫామ్ అవుతుంది. ఆమం అంటే మనకి అరగలేని ఫుడ్ ఆమం కింద ఫామ్ అయిపోయి అది మళ్ళీ పాయిజన్గా ఫామ్ అవుతుంది. సో మ్యాక్సిమం 3 పూటల కంటే మనకే చెప్పారు 3 పూటలు తిన్నవాళ్ళు రోగి, 2 పూటలు తిన్నవాళ్ళు భోగి, 1 పూట తిన్నవాళ్ళు యోగి అని మనకి ఎప్పుడో పెద్దలు చెప్పారు. కానీ దాన్ని అదుపు తప్పుతున్నాం మనం. సో దానివల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ రిలేటెడ్, ఎక్కువ ఫ్యాటీ లివర్ ఇవి ఎక్కువైపోతున్నాయి. ఏమంటే 3 పూటలు తినేస్తున్నాం, 2 పూటలే వండిన ఆహారం తినండి, 1 పూట వండలేని కాయగూరలు కానీ ఫ్రూట్స్ కానీ ఒకటి అలా తీసుకోండి. అది చాలా మీకు బాడీ స్పాన్ పెంచుతుంది, హెల్తీగా ఉంటాము, మీకే బాడీ చాలా లైట్గా ఉంటుంది. అసలు ఎక్కడికే వెళ్ళక్కర్లేదు. జంతువులకి మనకి కంపేర్ చేసుకుంటే మనకున్న రోగాలు జంతువులకే లేవు అసలు. వాటికి బీపీ షుగర్లే లేవు. సో వాటికి ఆహారం ఎప్పుడు దొరుకుతుందో అప్పుడే తింటుంది. సూర్యాస్తమయం తర్వాత దానికి అసలు ఆహారం చీకటి పడిపోతే దొరకదు. సో దానికి బీపీ షుగర్ లేవు, అక్కడే మనం మిస్ అవుతున్నాం. అండ్ ఇంకోటి నేను ఎక్కువ అబ్జర్వ్ చేసింది ఏంటంటే బీపీ రాగానే బీపీకి చెప్పాలంటే మనకి ఇలా ధ్యానం ఇలా చేసుకుంటే బీపీ చాలా కంట్రోల్ అవుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం
కంటిన్యూస్ ధ్యానంలో కూడా మనం ఉండలేకపోతున్నాం. మనకున్న సొసైటీలో ప్రాబ్లమ్స్ కానీ, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ కానీ, ఎప్పుడు ఎవరు ఏం తెప్పిస్తారో కోపం తెలీదు. సో ఆ టైంలో మీకు అల్లోపతి మందే పనిచేస్తుంది. నేను బీయింగే ఒక ఆయుర్వేదిక్ డాక్టర్గా కూడా నేను అల్లోపతి మందు ఎందుకు చెప్తున్నానంటే, ఆ టైంకి మనకి ఆ ప్రెషర్ని తగ్గించిన బీపీ మందే. బికాజ్ అది మన కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఈరోజు వేసుకుంటున్నారు, ఈరోజు పెరిగిందని చెప్పి రేపు నార్మల్గా 120/80 ఉందని వేసుకోవడం మానేస్తున్నారు. ఆ టైంలో వాళ్ళకి తెలియని ఆలోచనలు వస్తుంటే అది పెరాలసిస్, స్ట్రోక్స్కి ఎక్కువైపోతున్నాయి. చిన్నపిల్లలకు కూడా స్ట్రోక్స్ వస్తున్నాయి. ఏమంటే బాగుందని ఆపేస్తున్నారు, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మొదలు పెడదాం. అలా ఒకసారి వేసుకున్నది ఆపొద్దు, దాన్నే కంటిన్యూ చేయండి. దీర్ఘకాలిక రోగాలకి ఆయుర్వేదం చాలా బాగుంటుంది. ఇమీడియట్గా ఇప్పుడు ఎక్కువ బీపీ ఎక్కువైపోయి, ఎక్కువ షుగర్ ఎక్కువైపోయి వెంటనే బ్లీడింగ్ అయిపోతుంది, అప్పుడు కూడా నేను ఆయుర్వేదం వాడుతున్నా అంటే కరెక్ట్ కాదు. దానికి అల్లోపతి మందులు కూడా బాగుంటాయి. అది ఎమర్జెన్సీ కండిషన్స్లో అల్లోపతి బాగుంటుంది, దీర్ఘకాలికంగా మాత్రం ఆయుర్వేదం బాగుంటుంది. అండ్ మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి, అడుగు, నేను చెప్తాను. ఏమండి? అవునండి. అయోడిన్ ఏంటంటే, ఇప్పుడు మొన్న ఒక స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, ఇప్పుడు సపోజ్ ఒక 25,000 మందికి బి కాంప్లెక్స్లు ఇచ్చారు. ఒక 25,000 మందికి బి కాంప్లెక్స్ ఉన్న ప్రకృతిలో దొరికే ఆహారం ఇచ్చారు. ఈ 25,000 మందికి ఏం జరిగిందంటే హార్ట్ స్ట్రోక్లు, క్యాన్సర్లు అయినాయి. ఈ 25,000 మంది ఎవరైతే ప్రకృతిలో దొరికే ఆహారం తిన్నారో 5% వచ్చినాయి హార్ట్ స్ట్రోక్లు. ఏం తేడా అంటే, వీళ్ళకేమో రిడక్షనిస్ట్ కెమికల్స్ ఇచ్చారండి, వీళ్ళకేమో ప్రకృతిలో దొరికేది ఇచ్చారు. ఎప్పుడైతే రిడక్షనిస్ట్ కెమికల్ ఇచ్చారో బాడీ కొత్తగా చూసుకుంటుంది అది ఏదో వచ్చిందని. సేమ్ అయోడిన్ సాల్ట్ కూడా అంతే. వీళ్ళు ఉన్న సాల్ట్లో అయోడిన్ ఎక్స్ట్రాగా కెమికల్ని కలుపుతున్నారు. సో సహజ సిద్ధమైన కల్లుప్పు తినడమే మంచిది ఈ రోజుల్లో. సైంధవులోనూ ఇప్పుడు ఈ పూర్వం పెద్ద రాయి కింద వచ్చేదండి. ఇప్పుడు కంపెనీలు అంత అథెంటికేటెడ్గా లేవు, కానీ రాక్ సాల్ట్ అయితే మంచిది. రాక్ సాల్ట్ మంచిదే అండి. సైంధవులోనూ ఏం చేస్తారంటే మనకి డైజెషన్ అది బాగా ఇంప్రూవ్ చేస్తుంది. కొంచెం పర్వాలేదు, అది నాట్ 100%, కానీ పర్వాలేదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అంటే 3 ఎలా బ్యాలెన్స్డ్గా ఉండాలని అడుగుతున్నారా? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళలో వాతపిత్త కఫాలు ఉంటాయండి. ఇప్పుడు మీకు నాకు అందరికీ ఉంటుంది, కానీ పుట్టుకతోనే ఏదో ఒకటి ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు. సపోజ్ వాత ప్రకృతి ఉన్నాడు అనుకోండి, వాడికి వాతం ఎక్కువ ఉందనుకో ఎక్కువసేపు ఎక్కడ కూర్చోలేడు అనమాట. సో ఎంతసేపు నుంచొని తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఇలా చెప్పగానే మైండ్ కన్సిస్టెన్సీ ఉండదు. పిత్త ప్రకృతి ఎలా ఉంటారంటే, సడన్గా ఏదైనా జరిగింది అనుకోండి, అక్కడ ఏదైనా గొడవ జరిగింది వెంటనే రియాక్ట్ అయిపోతారు. కఫవాడు ఎలా ఉంటారంటే, అక్కడ ఏదైనా గొడవ జరిగితే వెంటనే రియాక్ట్ అవ్వరు, చాలా కూల్గా కామ్గా ఆలోచించుకొని అప్పుడు ఇంకా వాళ్ళు రియాక్ట్ అయ్యారంటే ఇంకోళ్ళు మాట్లాడడానికి ఉండదు. కఫ వాళ్ళు ఎలా ఉంటారంటే స్వీట్ని ఎక్కువ లైక్ చేస్తారు, పిత్త వాళ్ళు ఎక్కువ కారాన్ని లైక్ చేస్తారు. వాత వల్ల ఏంటంటే ఘాటు, కషాయం అలాంటివి ఎక్కువ లైక్ చేస్తారు. సో వాళ్ళ విధి విధానాలు బట్టి మనం చెప్పచ్చు, నాడి చూసి చెప్పచ్చు. సో మీరు అన్నట్టు ఏది ఎక్కువ ఉందో చెప్పడానికైతే వాళ్ళకున్న జబ్బులు బట్టే మనకి ఏది ఎక్కువ ఉందో చెప్పచ్చు. గ్యాస్ట్రిక్, లివర్ అలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళకి పిత్తం ఎక్కువ ఉన్నట్టు అని చెప్పచ్చు. అది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఏది ఎక్కువ ఉందో చెప్పచ్చు. లేదు 2 సమపాలుగా 3 సమపాలుగా ఉంటే మనకి ఏ రోగం లేనట్టు. ఒకటి ధ్యానం ద్వారా మనకు ఆ స్థితికి వెళ్ళచ్చు. ఇంకొకటి ఇప్పుడు నేను చెప్పిన దినచర్య, ఋతుచర్య, ఇప్పుడు ఇందాక 7 ప్రిన్సిపల్స్ చెప్పాను కదండి, దినచర్య, ఋతుచర్య, వేగధారణ, ప్రజ్ఞాప్రాధ అని చెప్పి షడ్వృతి, ఇలా ఫాలో అయిన వాళ్ళకి కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఏమండి? నన్ను అడిగితే అసలు తాగొద్దనే చెప్తాను. ఎందుకంటే అండి, ఏమో నేను కూడా మీకులాగే ఒకవేళ ఆయుర్వేదిక్ చదువుకోకుండా ఉంటే నేను కూడా మీకులాగే చేసేదాన్నేమో. బట్ మేము దాని యొక్క డిసడ్వాంటేజ్, అడ్వాంటేజ్ 2 చదువుకొని వస్తాం.
సో అది మనం అలా విషపూరితంగా తీసుకుంటే ఏమేమి రోగాలు వస్తే బాగా చదువుంటాం. సో తెలిసి ఆ తప్పు చేయకూడదు కదా. లేదండి, శుద్ధిలే మేము మామూలుగా ఒక భస్మం తయారు చేయడానికి మాకు నెల పడుతుంది. దాన్ని శుద్ధి చేసి మళ్ళీ ఆ ఆకులతో నూరి పుట్టాలు వేసేసరికి మాకు నెల పడుతుంది. సో అలా డైరెక్ట్గా చింతపండుతో క్లీన్ అయిపోద్ది అంటే అది రాంగ్. ఏంటంటే మనకి వెంటనే దాన్ని టాక్సిక్ ఎఫెక్ట్ చూపించదు. పోను కార్డియాక్ డిజార్డర్స్ అంటే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూపిస్తుంది. అదే కాపర్ మనం భస్మం చేస్తే గుండెకి చాలా బాగా పనిచేస్తుంది, అమృతంలా పనిచేస్తుంది. నన్ను అడిగితే మట్టి కుండ చాలా మంచిది కాదమ్మా. ఈ యోగులు ఉంటారు కదా, యోగులు ఎక్కువగా దీంట్లో కమండలం తీసుకుని వెళ్తూ ఉంటారు, చూశారు కదా, అబ్జర్వ్ చేశారు. అసలు ఎక్కువగా దాంట్లో నీళ్లు పెట్టుకొని తాగుతూ ఉంటారు. సో అది ఎలాగా అర్థం చేసుకోవాలి మనం? అది ఇత్తడి కదండి. అది ఇత్తడినా లేకపోతే బ్రాషా లేకపోతే రాగినా? ఇది ఒక మాట చెప్తానండి. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడానో ఫిజికల్ ప్లేన్లో మాట్లాడాను, దానికి మించి పైప్ లైన్ ఉంటే స్పిరిచువల్ ప్లేన్ అది. సో వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ధ్యానంలో వాళ్ళు ఇంకా హయ్యర్ లెవెల్లో ఉంటారు. వాళ్ళు ఏది తీసుకున్నా సరే విషయం కూడా అమృతంగా చయం చేసే కెపాసిటీ హాస్టల్లో ఉంటుంది. సో వాళ్ళని మనం జడ్జ్ చేయడం, మనం ఇక్కడ శరీరం వరకే మాట్లాడుకుంటున్నాం. సో వాళ్ళని ఓకే చాలా మంచి పాయింట్ అండి. రిఫైన్డ్ ఆయిల్ పెట్రోల్తో సమానం నన్ను అడిగితే. చక్కగానుగా వాడుకున్న చెక్కగానుగలో మనం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటాము. అది ఏదర్ గానుగ నూనె అవ్వచ్చు, పల్లి నూనె అవ్వచ్చు, ఏదైనా చెక్కగానుగే వాడుకోండి. ఏముంది, ఒకవేళ ఇది రేట్ ఎక్కువ అని అనుకుంటే కనుక ఇక్కడ 4 చెంచాలు వాడేది 2 చెంచాలే వాడుకోవడం బెటర్. ఎందుకంటే రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల మనకి షుగర్ కానీ ఫ్యాటీ లివర్ కానీ చాలా ఎక్కువైపోతుంది. మాకు నిజంగా పేషెంట్లు అయితే బాగున్నారు అలా. అంటే ఆవు నెయ్యిలో రకాలు ఉన్నాయండి. ఒకటి పాలు మరగబెట్టి పైన తొరక తీసి వచ్చే నెయ్యి ఒక రకం, మజ్జిగ నుంచి చిలికి వెన్న తీసి వచ్చే నెయ్యి ఒక రకం. మీకు మజ్జిగ నుంచి చిలికిన తీసిన నెయ్యికి మెడిసినల్ ప్రాపర్టీ కానీ మనకి ఇమ్యూన్ కానీ అది డైజెషన్ పెంచుతుంది. సింపుల్ థింగ్, మనం హోమం చేసేటప్పుడు ఎందుకు వేస్తాం? అక్కడ అగ్ని పెరగడానికే కదా. లోపల కూడా జఠర అగ్ని పెరగడానికి నెయ్యి బాగా పనిచేస్తుంది. అదైతే మేబీ మీకు తయారు చేసే విధానంలో రాంగ్ అయి ఉండొచ్చు, మీకు ప్యూర్ దొరకకపోవచ్చు. థైరాయిడ్కి మెయిన్ విటమిన్ డి లోపం అండి. మనం ఏంటంటే అల్లోపతి వాళ్ళు ఏం చేస్తారంటే థైరాయిడ్ లెవెల్ పెరుగుతుంది దాన్ని సప్రెస్ చేస్తున్నారు తప్ప ఎక్కడ లోపం ఉందో దాన్ని తీయట్లేదు. మెయిన్ విటమిన్ డి, అయోడిన్ తక్కువ ఉండడం వల్ల వస్తుంది. అయోడిన్ ఉన్న ఫుడ్స్ తీసుకొని విటమిన్ డి అబ్జర్వ్ చేసి అప్పుడు కూడా లెవెల్ తగ్గకపోతే అప్పుడు ట్యాబ్లెట్కి వెళ్ళడం బెటర్. మీకు ప్రాణాయామం ద్వారా ఏమవుతుందంటే బ్రెయిన్ నుంచి రిలీజ్ అయిన హార్మోన్స్ కరెక్ట్గా రిలీజ్ అవుతాయి. సో థైరాయిడ్లో 2 రకాలు ఉంటాయి, హైపర్ అని చెప్పి. ఒకటి బ్రెయిన్ నుంచి కావాల్సిన థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల వచ్చే థైరాయిడ్, అది మీకు ప్రాణాయామంలో బాగా రిజల్ట్ ఉంటుంది. అండ్ థైరాయిడ్ ఈ తెల్లగా ఉన్న వస్తువుల వల్ల ఎక్కువ వస్తుంది. ఎక్కువ ఇక్కడ నాన్ వెజ్ తింటారో లేదో తెలియదు కానీ ఎగ్ వాటిల్లో హార్మోన్ ఇంజెక్షన్స్ చేస్తున్నారు. సో అది డైరెక్ట్ హార్మోన్స్ రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది. ఓ వెరీ గుడ్ అండి. పిఎస్ఎస్ఎం కాబట్టి అందరు కూడా శాఖాహారులు. ఏమండి, బీపీ మెయిన్ స్ట్రెస్ లెవెల్ అండి. ఒకటి మనం చేసే వృత్తి ఏంటో దాన్ని బట్టి ఏది కూడా. ఇప్పుడు ప్రజెంట్ నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే నేను కాదు, ఇక్కడ అలా మాట్లాడిస్తున్నారు. అక్కడ మనం ఏ పనైనా అలా ఒత్తిడి తీసుకోకుండా తీసుకుంటే బీపీ అంత పెరగదు. అండ్ నిజంగా మనం ప్రాణాయామంతో కూడా ఇప్పుడు మీకు 160/90 కనిపించింది. ఇప్పుడు మీకు ఒక 10 మినిట్స్ ప్రాణాయామం చేసి మళ్ళీ బీపీ చూడండి 20 పాయింట్స్ లెస్ అయిపోద్ది. అక్కడ ఏంటి, మన మైండ్లో ఉంది బీపీ. సో మైండ్ని మనం కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా తగ్గుతుంది. అండ్ మెయిన్ బీపీలో ఏంటంటే మనం పచ్చిమిర్చి వాడతాం. బేసికల్లీ పచ్చిమిర్చి మన ఇండియాది కాదు. అది పూర్వం మన ఘాటుకి ఏం వాడేవారంటే మిరియాల ఘాటు, సొంటి ఘాటు వాడేవారు. ఇప్పుడు అది మానేసి ఓన్లీ పచ్చిమిర్చి ఘాటు వాడుతున్నారు. ఇప్పుడు మనం తినే ఫుడ్ ఎలా తినాలంటే మన అమ్మమ్మ ఏం తిన్నదో మన సెల్లో మైటోకాండ్రియా అని ఒకటి ఉంటుందండి, సేమ్ దానికి మ్యాచ్ అయ్యా ఉంటుంది. మన ప్రకృతి ఎప్పుడు కరెక్ట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఎందుకంటారంటే మనం ఇక్కడ పుట్టామంటే ప్రకృతి మనకేం తినాలో మన చుట్టే ఆ చెట్లను పెంచుతుంది.
సో మనం అవి మానేసి కొత్తగా ఏం తింటున్నాం అంటే రేట్ ఎక్కువన కివి డ్రాగన్లు తినడం కాదు. మన అమ్మమ్మ జాంకాయలు బొబ్బస్కాయలే తిన్నారు వాళ్ళు. సో మనం కూడా వాళ్ళు ఏం తిన్నారో అయ్యే తినాలి. సో అది కరెక్ట్. పీసీఓడి మెయిన్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాటి వల్లే పీసీఓడి వస్తుంది. ముందు మనం దేనికి వస్తుందో దాన్ని ఆపితే అది మెడిసిన్గా పనిచేస్తుంది. మెయిన్గా ఈ వైట్ ప్రొడక్ట్స్ మైదా ఎక్కువ తింటున్నారండి, రిఫైన్డ్ ఆయిల్స్ ఎక్కువ తింటున్నారు, సరిగ్గా ఎండకి ఎక్స్పోజ్ అవ్వట్లేదు, ఎక్సైజ్ ఉండట్లేదు, దానికి అది వస్తుంది. సో ఇవన్నీ కరెక్ట్గా ఉంటే పీసీఓడికి వెళ్ళే ఛాన్సే ఉండదు. ప్యాకెట్ మిల్క్ చాలా ఇంపార్టెంట్ అండి. నాటావు పాలు దొరికితే నాటావు పాలు తాగండి, లేకపోతే పాలు తాగడమే మానేయండి నన్ను అడిగితే. ఏంటి షుగర్ ఎలా అంటే ఇప్పుడు సేమ్ వైట్గా షుగర్ మూడిట్ల వల్ల ఎక్కువ అవుతుందండి. మెయిన్ తెల్లగొన్న వస్తువులు. ఇప్పుడు మనం ఆంధ్ర పీపుల్ అయితే కనుక, మనం సౌత్ ఇండియన్స్ కనుక మన అమ్మమ్మలు అన్నమే తిన్నారు, చపాతీలు తినలేదు. ఇప్పుడు నార్త్ ఉన్నారంటే వాళ్ళకి ఆ సెల్కి గ్లూటిన్ ఉన్న ఫుడ్ తినకూడదండి. గ్లూటిన్ ఉన్న ఫుడ్స్ ఏంటంటే మెయిన్ గోధుమలు అనమాట. సో మన ఏరియా వాళ్ళకి అది పడదు. తెల్లగా ఉన్న వస్తువులు గోధుమలు, పాలు ప్రొడక్ట్స్ అంటే ఉత్తి మజ్జిగ తప్ప మిగతా పాలు ప్రొడక్ట్స్, పన్నీర్ అలాంటివి తినకూడదు. ఆటోమేటిక్గా షుగర్ అనేది లైఫ్ స్టైల్ డిజార్డర్, జబ్బు కాదు అది. ఎక్కడో మన ఆహార విహారాల్లో తేడా ఉండడం వల్లే షుగర్ వస్తుంది. సో ఆహార విహారాల్లో మనది ఎక్కడో తేడా ఉంటుంది. ఆ తేడాను మీరు కరెక్ట్ చేస్తే షుగర్ చాలా మట్టు మీకు కంట్రోల్లో ఉంటుంది. అదే మంచిదండి. థైరాయిడ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదండి, మెయిన్ విటమిన్ డి లోపం వల్ల వస్తుంది, బి కాంప్లెక్స్ తక్కువ ఉండడం వల్ల వస్తుంది. సో థైరాయిడ్ ప్రాణాయామం, ఎండకి ఎక్స్పోజ్ అయ్యి చక్కగా 2 పూటలే తిని, 2 పూటలు ఉడకబెట్టిన ఆహారం తిని, 1 పూట మనం న్యాచురల్గా ఫ్రూట్స్ అలా తింటే మనకి తగ్గుతుంది. లేదు ఇంకా మొత్తానికి అలా కూడా తగ్గట్లేదంటే పంచకర్మ అని ఉంటుందండి ఆయుర్వేదిక్లో. బాడీ క్లెన్జింగ్ ఉంటుంది. అంటే పంచకర్మ అంటే వాంతులు, విరేచనాలు, ఎనిమా ఇవ్వడం, ముక్కులో ఆయిల్ వేయడం, ఇవి 5 పంచకర్మలు ఉంటాయి. సో వమన ద్వారా మనకి అది బాగా తగ్గుతుంది. నేను ఒక వారం క్రితమే బాగా చూశాను, వెంటనే 30 పాయింట్లు తగ్గింది అది. అంటే అండి ఇప్పుడు మనకి మెయిన్ ఈ జబ్బులన్నిటికి కారణం సగం మన మైండేనండి. ఇప్పుడు మన మైండ్కి గుణాలు 3 గుణాలు ఉంటాయి. సత్వ, రజో, తమో గుణాలు మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆ గుణాలకి మనం తీసుకునే ఫుడ్లో కూడా సత్వ, రజో, తమో గుణాలు ఉంటాయి. ఈ ఏదైతే గుణాలు ఉన్నాయో రజోగుణాన్ని పెంచుతుంది మనకి ఎల్లుల్లి ద్వారా. ఏంటి ఉల్లిగడ్డ మనకి అసలు ఒరిజినల్ ఉల్లి ఎక్కడ దొరుకుతుంది, దానికి కూడా రజోగుణమే పెరుగుతుంది. కానీ మనకు ఒరిజినల్ ఉల్లి చిన్న ఉల్లిపాయ అయితే తినాలి, పెద్ద ఉల్లిపాయ హైబ్రిడ్ పనికిరాదు. సో అలా సాత్వికంగా ఉంటే మనకి 3 దోషాలు సత్వంగా ఉంటాయి. రజోగుణం పెరగడం వల్ల మళ్ళీ మనకి వాత పిత్తాలు తేడాలు వస్తాయి. రుమటైడ్ ఆర్థరైటిస్ మన ఆయుర్వేదిక్లో ఆమవాతం కింద కన్సిడర్ చేస్తారు. పేరులోనే ఆమం ఉంది. అది కడుపులో ప్రాబ్లం వల్ల మనకి ఈ బోన్స్ మీద చూపిస్తుందండి. తేలిగ్గా అరిగిపోయే ఆహారం తీసుకుంటే బాడీ మీద లోడ్ పడదు, అప్పుడు మనకి నొప్పులు కొంచెం చాలా మట్టు సర్దుకుంటాయండి. బాగా తేలిగ్గా పీచు పదార్థం, ఉడకబెట్టిన ఆహారం తినాలండి, అలాంటివి తీసుకుంటే బాగానే ఉంటుంది. పెసరకట్టు ఎక్కువ తినాలండి. మెయిన్ మినుములు గురుగుణం. మనం చాలామంది ఏం తింటామంటే టిఫిన్ అనగానే మనకి ఫస్ట్ ఇడ్లీ పెడతారు, తర్వాత నెక్స్ట్ ఏదైనా పెడతారు. సో మినుములు మనకు ఆయుర్వేదిక్లో కొన్ని చెప్తారు, ధాన్యాల్లో ఏది బెస్ట్ ఏది వర్స్ట్ అని చెప్తారు. అలా ద బెస్ట్ ఏంటంటే పెసలు, ద వర్స్ట్ ఏంటంటే మినుములు. సో ఇడ్లీ, దోశ, గారి అంత మంచిది కాదు, ఎప్పుడో కానీ అవి తినచ్చు. ఒక గ్లాస్ బియ్యానికి 2 చెంచాలు మినుములు సమానమేండి, అంత బలం అవి మినుములు. సో మినుములు అంత కరెక్ట్ కాదు. ఆమవాతం, రుమటైడ్ ఉన్న వాళ్ళు మినుములు అవి తినకూడదు. పెసరకట్టు, ఉడకబెట్టి ఏపిన ఆహారం అంటే బీరకాయ, పొట్లకాయ అలాంటి తేలికైన ఆహారం తీసుకుంటే వాళ్ళకి నొప్పులు తగ్గినట్టు అనిపిస్తుంది. సో అలా తీసుకునే ఫుడ్లోని ఇలా తీసుకోవాలి. ఇందాక మీరు కఫానికి అడిగారు కదండి. కఫం ఏంటంటే స్వీట్, గ్యాస్ మెయిన్ పులుపు, కారం తగ్గించుకోవాలి. పులుపు అంటే మళ్ళీ చింతపండు పులుపు తగ్గించి తినాలి. సేమ్ ఇప్పుడు చెప్పినట్టే తేలిగ్గా అరిగిపోయి బీరకాయ, పొట్లకాయ అలా తీసుకొని మెయిన్ చింతపండు పులుపుని
ఆప్ చేయాలి. అలాగే నేను ఉసిరికాయ పులుపు చాలా మంచిది. చింతపండు పులుపు ఆపమంటే మళ్ళీ మామిడికాయ పులుపు తింటున్నారు. మామిడికాయ పులుపు మళ్ళీ త్రిదోషాలను పెంచేస్తుందండి. సో అలా తీసుకున్నాను. ఏంటి డాక్టర్స్ అయితే ఆమ్చూరు చెప్పరండి. మరి మన వాళ్ళు అంటే ఆమ్చూర్ అంటే మీరు మళ్ళీ మామిడికాయదే కదా. మామిడికాయ ఎలా అంటే అండి, పక్కం అపక్కం ఉంటాయి. పక్కం అంటే పండిపోయిన మామిడికాయ. మనం ఆమ్చూర్ అంటే అపక్కం అంటే పచ్చి మామిడికాయ. పచ్చి మామిడికాయ త్రిదోషాలను పెంచుతుంది, అంటే వాతపిత్త కఫాలను పెంచుతుంది. పక్కం అయింది మామిడి పండు అయితే కఫాన్ని పెంచి కానీ వాతాన్ని తగ్గిస్తుంది. సో మామిడికాయ పండిందే మంచిది. సైనసైటిస్ మనకి ఇక్కడ కదండి. సో కఫ రిలేటెడ్ అనమాట. సేమ్ దానికి కూడా స్వీట్గా ఉన్నాయి ఆపేసి చేదు ఎక్కువ బాడీలోకి పంపితే లైక్ కాకరకాయ, మెంతాకు ఇలాంటి చేదు కేటగిరీని పెంచితే మార్నింగ్ లాగానే వేప పొల్ల చేదే కదండి. సో అలా మెంతి పొడి అలా తీసుకుంటే మీకు యాంటీగా పనిచేస్తుంది. మందులు అంటారా, మీకు దగ్గరున్న డాక్టర్ని ఇలా అంటే ప్రకృతి తెలియకుండా మనం మందులు చెప్పకూడదు. ఆహారంలో అయితే ఇలాంటివి చేయాలి. మెయిన్గా రాత్రి మాటలు సైనసైటిస్కే కాదు, జనరల్గా కూడా ఎవరికి రాత్రి మాటలు పెరుగు మంచిది కాదండి. ఆల్రెడీ గ్రంథాల్లో కూడా అలాగే చెప్పున్నారు. కఫం పెంచుతుంది, అభిషంత క్వాలిటీ ఉంటుంది దానికి. మైగ్రేన్ మెయిన్గా ఇక్కడ నరం దగ్గర చిన్న ప్రాబ్లం ఉండడం వల్ల మైగ్రేన్ వస్తుందండి. సో మైగ్రేన్కి మెయిన్గా సొంటి నెయ్యి బాగా పనిచేస్తుంది. అంటే మీరు తీసుకునే ఆహారంలో నాటో నెయ్యి, సొంటి ఫస్ట్ ముద్దలో తీసుకుంటే మీకు ఈజీగా డైజెషన్ అయిపోతే సేమ్ డార్క్గా ఉన్నాయి తినాలి. మీకు మైగ్రేన్గా అనిపిస్తే కొంచెం డార్క్ రూమ్లోకి వెళ్ళి తేలిగ్గా ఆరిగిపోయి ధనియాలు, జీలకర్ర, మిరియాలు, సొంటి కషాయం తాగండి, తగ్గుతుంది. సో ఇంకేమైనా థ్యాంక్ యూ అండి.